జననీ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాల్టి వీడియోలో భాగంగా మనం తీగజాతి పంటల్లో పువ్వు రద్దవడానికి కారణాలేంటి, ఇలా పువ్వు రద్దవడం వల్ల దిగుబడిలో ఎలాంటి నష్టాలు వాటిల్లుతాయి ఇవాళ చూద్దాం. తీగజాతి పంటల్లో పువ్వు రద్దవడం అనేది పంటకు నష్టాన్ని కలిగించే అంశం. ఈ సమస్యకి చాలా కారణాలుంటాయి. ఆ సమస్యను తగ్గించి వాటికి పలు జాగ్రత్తలు తీసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఆ చర్యలేంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, వాడాల్సిన ఎరువులేంటి ఇవాళ చూద్దాం. తీగజాతి పంటల్లో పువ్వు రద్దు అనేది రైతులను బాగా ఇబ్బంది పెట్టే అంశం. ఈ సమస్య వల్ల పంట దిగుబడి తగ్గుతుంది. ఈ సమస్యకు అనేక కారణాలు ఉండొచ్చు. కారణాలు ఏంటి అంటే, ఒకటి నీటి నిర్వహణ. తగినంత నీరు లేకపోవడం, లేకపోతే అధిక నీరున్నా సరే పువ్వులు రాలిపోతాయి. దీనికి పరిష్కారంగా నీటిని మిత్తంగా వృధా చేయకుండా మొక్కల వేర దగ్గరే పడేలా చూసుకోవాలి. అలా వేరు దగ్గరే ఖచ్చితంగా పడాలి అంటే మనం డ్రిప్ ఇరిగేషన్ వాడాలి. దీనికి పరిష్కారం డ్రిప్ ఇరిగేషన్. మట్టి రకం బట్టి నీటి పరిమాణం, అంటే ఒక్కొక్క రకమైన నేలకి ఒక్కొక్క నీటి పరిమాణాన్ని అందించాల్సి వస్తుంది. మట్టి రకాన్ని బట్టి నీటి పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి. ఇంకొకటి పోషకాల లోపం. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు లేకపోవడం వల్ల పువ్వులు రాలిపోతాయి. కాబట్టి దీనికి పరిష్కారంగా మట్టిలో ఏ పోషకాలు లోపిస్తున్నాయో తెలుసుకోవడానికి మట్టి పరీక్ష చేయించండి. పరీక్ష ఫలితాల ఆధారంగా సరైన ఎరువులను వాడుకోవాలి. ఇంకా కంపోస్ట్, వర్మి కంపోస్ట్ వంటి సేంద్రియ ఎరువులను వాడడం వల్ల నేల అత్యధికంగా సారవంతం అవుతుంది. ఇంకా ఈ పువ్వు రాలిపోవడానికి కారణాల్లో ఉష్ణోగ్రత మార్పులు కూడా కారణమై ఉండొచ్చు. అధిక ఉష్ణోగ్రత లేదా అధిక చలి వల్ల కూడా పువ్వులు రాలిపోతాయి. అధిక ఉష్ణోగ్రత నుంచి రక్షించడానికి షెడ్ నెట్లు వాడాలి. చలికాలంలో మొక్కలను రక్షించడానికి వింటర్ కవర్స్ ని వాడుకోవచ్చు. ట్రిప్స్ వంటి కీటకాలు మరియు తెగుళ్లు పువ్వులను దెబ్బతీసి రాలిపోయేలా చేస్తాయి. దీనికి పరిష్కారంగా మొక్కలను క్రమం తప్పకుండా పరిశీలించి కీటకాలు లేదా తెగుళ్లు కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలి. కానీ గుర్తుపెట్టుకోండి, రసాయనాలను ఎక్కువగా వాడితే మనకి పువ్వు వెంటనే రాలిపోతుంది. రసాయనాలు వాడడం ఎంత తగ్గిస్తే అంత మంచిది. తర్వాత చూసుకున్నట్లయితే పరాగ సంపర్క సమస్యలు. తేనెటీగలు లేదా ఇతర పరాగ సంపర్క కీటకాలు లేకపోవడం వల్ల పరాగ సంపర్కం జరగక పువ్వులు రాలిపోవచ్చు. దీనికోసం తోటలో తేనెటీగలను పెంచుకోవచ్చు. పరాగ సంపర్క కీటకాలను ఆకర్షించే మొక్కలను కూడా నాటుకోవచ్చు. మొక్కల్లో హార్మోన్ల అసమతుల్యత కూడా పువ్వు రద్దుకు కారణమవుతుంది. సరైన ఎరువులు వాడడం వల్ల హార్మోన్ల సమతుల్యతను నిర్వహించుకోవచ్చు. జీవ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల కూడా హార్మోన్ల సమస్యలు అనేవి ఉండవు. పువ్వు రద్దుకు అనేక కారణాలు ఉండొచ్చు. మరి ఈ సమస్యను తగ్గించుకొని తగి జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి ఎరువులు వాడాలి, ఏ ఎరువులు వాడితే అధిక రిజల్ట్ వస్తుంది అని మీరు ఆలోచిస్తూ ఉన్నారా? ఇంకేం ఆలస్యం చేయకండి. మహతి ఎకోటెక్ వారి 100% ఆర్గానిక్ అయిన కప్పా ఫీకస్ సీవీడ్, ఇది లిక్విడ్ రూపంలో ఉన్న సీవీడ్ ఫెర్టిలైజర్. ఇది ఎంతగానో అద్భుతంగా పనిచేసి మొక్కల్లో పూత, కాత, చిగురు, పూత కూడా అధికంగా ఉంటుంది. ఫ్లవరింగ్ కోసం రైతులు అన్ని రకాల పంటల్లో తప్పక వాడాల్సిన ఫెర్టిలైజర్ కప్ప. కప్పాని పూత వచ్చే దశలో వాడుకుంటే కొమ్మలు, పిందెలే కాక విపరీతమైన పూత రావడానికి దోహదం చేస్తుంది. ఇది సముద్రపు నాచు నుంచి తయారు చేసింది కావున ఎన్నో విలువైన పోషకాల సముదాయం దీనిలో మిళితమై ఉంటాయి. సముద్రపు నాచు నుంచి తీసిన కప్పా ఫీకస్ లో లియోనైట్రేట్, సీవీడ్, అమైనో యాసిడ్, ఫోలిక్ యాసిడ్, మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. వీటి వల్ల పంటల్లో పూత వచ్చే దశల్లో కప్పా లిక్విడ్ ఫెర్టిలైజర్ ను వాడుకోవడం వల్ల మొక్కకు ఎక్కువగా కొమ్మలు, పిందెలు, పూత, కాత అధికంగా వస్తాయి. కూరగాయల పంటల్లో వాడిన రైతులు దిగుబడి క్వింటాళ్లలో వ్యత్యాసం చూస్తున్నారు. ఇంకా ఈ కప్ప లిక్విడ్ ఫెర్టిలైజర్ ను వాడుకోవడం ఎలాగా అంటే, 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు కప్ప కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. చూసారు కదండి, మీ పంట ఏదైనా సరే పువ్వు రద్దుకు ఎన్ని కారణాలున్నా సరే వీటికి నివారణగా వాడాల్సిన ఎరువు మాత్రం ఒకటే, అదే మహతి ఎకోటెక్ వారి కప్పా లిక్విడ్ సీవీడ్ ఫెర్టిలైజర్. చూసారు కదండి, దీని వల్ల ఎన్ని రకాల అద్భుతాలు, ఉపయోగాలు ఉన్నాయో. ఇంకా తద్వారా మీరు పువ్వు రద్దుని తగ్గించుకున్నట్లయితే దిగుబడులు కూడా అధికంగా పొందవచ్చు. ఇంకేం ఆలస్యం చేయకుండా కింద ఇచ్చిన నెంబర్ని సంప్రదించండి. మీ పంటలలో అధిక దిగుబడులు సాధించండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జననీ ఛానల్. ధన్యవాదాలు.